వైరాగ్యం అంటే అందరికీ తెలిసిన విషయమే. నిర్లిప్తత భావన అంటే ప్రాపంచిక విషయాలపై విరక్తి భావనతో భగవంతునిపై దృష్టి కేంద్రీకరించటం. ఈ వైరాగ్యం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి జన్మతః, రెండు కష్టాల వలన. జన్మతః అంటే మనం చూస్తున్న కొంతమంది ఋషులు, సన్యాసులు ఈ లౌకిక విషయాల పట్ల నిర్లిప్తత పుట్టుకతోనే ఉండి భగవంతునిపై మాత్రమే దృష్టి పెడతారు. రెండు కష్టాల వలన. ఈ కష్టాల వలన వచ్చే వైరాగ్యం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రసూతి వైరాగ్యం, రెండు పురాణ వైరాగ్యం, మూడు శ్మశాన వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవ వేదనతో ఉన్న స్త్రీ ఆ బాధను తట్టుకోలేక అనుకున్న మాట, మరియు లోపల ఉన్న శిశువు కూడా పూర్వజన్మల స్పృహ తెలిసి ఆ శిశువు మనసులో ఉన్న మాట ఒకే మాట, ఏంటి ఈ జీవితం అనేది. రెండు శ్మశాన వైరాగ్యంలో మనిషి మరణంతో వచ్చే బాధ, తర్వాత ఆ కుటుంబీకులు జరిపే కార్యక్రమాలు చూశాక ప్రతి వారికి జీవితం మీద విరక్తి భావన కలుగుతుంది. పురాణ వైరాగ్యంలో మహర్షుల, మహాత్ముల బోధనలను శ్రవణం చేస్తున్నప్పుడు ఏంటి ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఏంటి, మన జీవిత పరమావధి ఏంటి అనే భావన కలుగుతుంది.